నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జనరల్గా ఈ సెలబ్రిటీస్కి ఫ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ అదే ఫ్యాన్స్ వల్ల చాలాసార్లు కాస్త కొత్త తలనొప్పులు వస్తాయని అనుకోవచ్చు. నిన్న మూసాపేట్ థియేటర్ దగ్గర విరూపాక్ష సినిమా కాస్త లేట్ అయిందని చెప్పి అద్దాలు ధ్వంసం చేయడం, అక్కడి వరకు వస్తేనేమో డైరెక్టర్ ఫోన్ పోవడం, ప్రొడ్యూసర్ పరచిపోవడం, ఇవన్నీ ఒకలాంటి ఇబ్బంది కలిగించే అంశాలే. సో మెగా ఫ్యాన్స్ మెగా హీరోలకి తక్కువ చేస్తున్నారా అనిపిస్తుంది. ఏమంటారు? ఒక రకంగా నువ్వు లేట్ అయితే గొడవ చేసావు అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? మా సినిమా కోసం చూసారా మా అభిమానులు ఎలా ఉన్నారు, కానీ అక్కడ చేసే ధ్వంసం అర్థం కావట్లా. థియేటర్ అద్దాలు పగలు కొడుతున్నావు, సీట్లు చింపేస్తున్నావు, ఇంకెన్ని తర్వాత ఎవరు రావద్దా? సరే ఆ రోజు షో క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తావు? మాకు ఒక్కర్లేదని చెప్పేసి నువ్వు కొన్న పాపానికి. అప్పటికి పాపం వీళ్ళు యాక్చువల్గా ఏం లేదు, పొద్దున 6 గంటల షో, గంటన్నర లేట్ అయింది, ఏదో రాలేదు, ఏం ఉంటాయి బెనిఫిట్ ఏదో సంథింగ్ ఉంది. సరే ఆ రోజు థియేటర్లో బాంబు పెడితే ఏం చేస్తావు? అదైతే అవ్వలేదు కదా అంతకన్నా. ఇట్లా సంథింగ్ హ్యాపెండ్ టెక్నికల్గా, ఎప్పుడో ఎక్కడో అవుతానే ఉంటాయి. ఇంకా ఈ మధ్య కాలంలో ఇది అంటే బాగా పవర్ ఎక్కువయ్యి మంచి సాంకేతిక డెవలప్ అయ్యేసరికి, జనరేటర్లు బాగా దొరికేసరికి కరెంట్ ప్రాబ్లం ఉండట్లే. ఒకప్పుడు సినిమా చూసే టైంలో కరెంటు పోయి 15 నిమిషాల తర్వాత వస్తే అప్పుడు ఏం చేస్తారు? ప్రింట్లు రాలేదు ఇంకా అనేవారు. ఎందుకంటే పాపం ఎప్పట్లా కార్లు కూడా కాదు, పెద్ద పెద్ద బండ్ల మీద వచ్చేవి. అట రావడానికి టైం పడుతుంది, ఏదో అవుతుంది సంథింగ్. గంటన్నర నీకు ఆగలేకున్నంత పెద్ద నరాలు తెగిపోయాయి ఎందుకు అంతగానో. సరే ఆ గంటన్నర తర్వాత థియేటర్ యాజమాన్యం ఏం చేసింది? సరే రీఫండ్ ఇచ్చేస్తాం మీ అందరికీ అన్నారు. రీఫండ్కి ఏం చేశారంటే ఒకరికి పెట్టేసి వాళ్ళందరికీ రీఫండ్ ఇచ్చేయండి అని. ఇప్పుడు వీళ్ళకి రీఫండ్ ఇచ్చుకోవడానికి 10 మందిని పెట్టి అదే పని చేసుకుంటే నెక్స్ట్ షో ఆడొద్దా? వాళ్ళకి యాజమాన్యానికి వాళ్ళ దగ్గర ఎప్పుడూ అవుతాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్. నువ్వు వినట్లేదని నీకు ఇచ్చేస్తా పోండి అన్నారు. ఒక లైన్ పెట్టారు. మేము దాదాపు 1000 మంది ఉంటే ఒకే ఒక లైన్ పెట్టారు, మేము అంత దూరం బారులుగా నిల్చున్నాము, అసలు ఇది ఏంటిది అని మళ్ళీ గొడవ. వీళ్ళు మనుషులా గాడిదలా అర్థం కాల నాకు సీరియస్లీ. అసలు ఎలా ఉంటారు ఇంత చండాలంగా? బట్ నాకు అంటే కొంతమంది చెప్తున్న వార్తలను బట్టి మెగా ఫ్యాన్స్ ముసుగులో మరికొంతమంది ఇలా చేసే ఛాన్సెస్ కూడా 1000 మంది అలా చేయరులే, 1000 మంది అలా చేయరు. అందరికీ ఏదో అయ్యింది అంటే మొత్తం అందరు అభిమానులే. అభిమానులు కాబట్టే ఒకరు అంటే అందరు ఒక మాట మీద ఉంటారు, రైట్? ఇప్పుడు అదే 1000 మంది వేరే 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 వాళ్ళు రకరకాల, నువ్వు అన్నట్టు రకరకాల వాళ్ళు ఉంటే ఆ లైన్ 1000కి ఉండేది కాదు. కొంతమంది అర్థం చేసుకొని కూర్చునే వాళ్ళు, పోన్లేండి వాళ్ళు అలాగే గొడవ చేస్తారని. ఒక గ్రూప్ వచ్చింది గొడవ చేసింది అనుకో, అట్లా అంత సీన్ లేదు. మొత్తం అందరు అభిమానులే. బెనిఫిట్ షోకి ఎవరు వస్తారు? మా పొద్దున లేసి పలుగుడు తోమకుండా అభిమానులే వస్తారు. వీళ్ళే అభిమానులు చేసిన పనే ఇది, వీళ్ళ అభిమానులే ఇలా ఉంటారు. అదే నాకు అర్థం కాదు. అట్లా అని చెప్పి ఒక నిమిషం పెద్ద మనిషి చిరంజీవి గారు ఇట్లాంటి ఒక మాట, అట్లా ధ్వంసం చేయకండి, ఇలా చేస్తే మనకే ప్రాబ్లము, మీ తర్వాత వాళ్ళు చూడాలి, థియేటర్లు ఉంటేనే మేము ఉంటాం, సినిమాలు చేస్తాం, మీరు థియేటర్లు పాడు చేస్తే మమ్మల్ని మీరు ఇంకెక్కడ చూస్తారు? మీ ఇంటికి వచ్చి నటించేలామా? లేదు కదా. ఈ రకంగా చెప్పాలంటే మీరు చూడండి, ఇట్లాంటి పనులు చేయకుండా ఒక్క మాట చెప్పితే ఏమయ్యేది? చెప్పలా. అంతకాకుండా సక్సెస్ అయినందుకు సంతోషిస్తున్నాను అని చెప్పేసి ఈయనకు మెసేజ్, ఆయనకు వాళ్ళ కొడుకు కూడా ఈయనకు మెసేజ్. వెళ్ళిందో వెళ్ళలేదో అబ్బాయి విషయము. థియేటర్ ధ్వంసం అన్ని ఛానల్స్లోనూ పడుతుంటే ఇట్లాంటి విషయాలు వెళ్ళవా? ఆ టైంకి మనకు ఎందుకులే అని ఆఫ్ చేసేస్తారా? ఏదేమైనప్పటికీ చెప్తారు, ఎందుకంటే వీళ్ళ గ్రూపులలో ఉంటాయి కదా మెగా ఫ్యాన్స్, వాళ్ళ గ్రూపులలో కూడా ఎవరింత ఇట్లా బిహేవ్ చేసి నేను ఎప్పుడూ చూడలేదు తెలుసా. సీరియస్లీ ఇంత దారుణంగా. గంటన్నర నువ్వు వచ్చిందే బెనిఫిట్ షోకి, ఆయనకి దానికి నువ్వు బెనిఫిట్ అవ్వాలి, కానీ మైనస్ అయితే ఎట్లా? బెనిఫిట్ షోకి కూడా నీ వల్ల షో మైనస్ అయింది. సరే అంతవరకు వదిలేద్దాం, ఇదేదో జరిగింది. ఇంకోటి ఓపిక అంటే, ఇప్పుడు సడన్గా ఆ రూట్లో ఏదో యాక్సిడెంట్ అయ్యి మొత్తం బ్లాక్ అయిపోతుంది, అప్పుడు ఏం చేస్తావు? కార్లోనే చేస్తావుగా, అంతే తప్ప ఇంకా అంతమించి ఏం మాట్లాడగా. నువ్వు అక్కడికి వచ్చావు, ఆ ఏరియాలో ఏదో పెద్ద గ్యాంగ్స్టర్ మర్డర్ జరిగింది, 144 సెక్షన్ వేశారు, ఏం చేస్తావు? అప్పుడు గొడవ చేయలేవు. నువ్వు పొద్దున్న 6 గంటలకు లేచిన వెంటనే లాక్డౌన్ అన్నాడు అనుకో, ఏం చేస్తావు చెప్పు? ఇట్లాంటి వాటికి ఓపిక ఉంటుంది, అన్నీ భరిస్తావు. థియేటర్కి నువ్వు వచ్చిన వెంటనే కూర్చోబెట్టి సినిమా వేసేయాలి నీకు, లేకపోతే నీ వల్ల అవ్వట్లా. కుర్చీలు బల్లలు ఇరగొడితే ఎవరి ప్రాపర్టీ? నువ్వు కొన్న అప్పటికి నీ టికెట్ నీకు ఇస్తామన్నారు, వాళ్ళు ఇచ్చారు, నువ్వు చేసిన డ్యామేజ్కి ఎవడు భరిస్తాడు తీసుకెళ్తే?
సరే ఏదో అయింది. వీళ్ళు ఏం చేశారు, సరే అభిమానులు సంతోష పెట్టడానికి అని చెప్పేసి, అంటే పాపం ఇట్లా అయింది కదా మళ్ళీ ఫీల్ అవుతారు ఫ్యాన్స్, సంతోషపడతారని చెప్పేసి మనం ఊరేగింపు చేద్దామని చెప్పేసి 3 థియేటర్లకు వెళ్ళారు. ఏది సంధ్యాకి, ఐమాక్స్ సంధ్య, ఇట్లాగే శ్రీరాములకి వెళ్ళారు. శ్రీరాములు అంటే లక్ష్మకల ఆపోజిట్. లక్ష్మణకి వస్తే మళ్ళీ గొడవలు అవుతాయి కదా, ఏదో పొద్దున్నే అట్లా అయ్యింది మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, జస్ట్ దాని ఆపోజిట్ శ్రీరాములు థియేటర్కి వచ్చారు. వచ్చేంతవరకు ఓకే బాగానే ఉన్నారు. మీకోసమే మేము వచ్చాము అంటే మరి భలే టైంకి వచ్చావు నువ్వు అని చెప్పి ఒకడు డైరెక్టర్ ఫోన్ కొట్టేసాడు, ఇంకోటి వచ్చి ప్రొడ్యూసర్ పర్సు కొట్టేసాడు. ఇదేం పద్ధతి? ఎవరిని అడగాలి చెప్పు? ఇట్లా గొడవలకైతే మాది బాధ్యత అంటే ఇదేమని అడగాలి? అంటే ఆ టైంకి ఎవరు వస్తారు? అభిమానులేగా వచ్చేది చూడడానికి, వేరే వాళ్ళకి అంత క్రేజ్ ఉండదు కదా హే హే అని రావడం, దగ్గరికి రావడానికి, నిన్ను ముట్టుకోవాలి, నీ దగ్గర రావాలి, నిన్ను తాకితే చాలు నాకు జన్మధన్యం అయిపోతుంది, సెల్ఫీ దిగాలి. ఎవరు వస్తారు దగ్గరికి? అభిమానులే వస్తారు. ఫోన్ కొట్టేశాడు పడేవాడు. ఇట్లా ఉంటాయి ఏమన్నా సరే. నాకెందుకో వీళ్ళ అభిమానులు అంటే నచ్చరు. అప్పుడు రేణుదేశాయ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాల, ఈ విషయంలో నువ్వు చిరంజీవి మాట్లాడాలి. మీరు అన్నట్టు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు హీరోలు ఒక సోషల్ మీడియా వేదికగా అయినా సరే ఒక మెసేజ్ పెట్టేస్తే బాగుండు కదా. చాలా సింపుల్గా ఇట్లా థియేటర్లు ధ్వంసం చేయకండి, చాలా తప్పు. బాధ్యత గల ఏ హీరో అయినా సరే చెప్తాడు. సల్మాన్ ఖాన్ అయినా చెప్తాడు, షారూక్ ఖాన్ అయినా చెప్తాడు, జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు, అందరూ యాజమాన్యాన్ని కూడా చాలా లాస్ అవుతుంది కదా అని పాపం కదా అది. అండ్ ఇంకోటి, నీకు అక్కడ గొడవ అయితే లక్ష్మికళకి ఇంకో లాస్ ఏంటో చెప్పను. వరుస పెట్టుంటాయి, లక్ష్మికళ, చంద్రకళ, శశికళ, లక్ష్మి 4 థియేటర్లు వరుస పెట్టున్నాయి. అదొక మంచి మల్టీప్లెక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఏరియా అంతా నువ్వు బ్లాక్ చేసేసావుగా. మిగతా థియేటర్లలో కూడా ఒక గొడవ వాతావరణానికి పొద్దునేదో జరుగుతుంది ఇక్కడ అని ఎందుకు అవసరం ఏంటి? అద్దాలు పగల కొట్టాల్సినంత అవసరం నీకేం వచ్చింది? నీ ఫోన్ పగల పడితే ఊరుకుంటావు? ఫోన్ కింద పడితేనే అమ్మో అనిపిస్తుంది. ఆ థియేటర్ అయింది ప్రాపర్టీ కదా, రోడ్డు మీద ఉన్న ప్రాపర్టీ పాపం. సరే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు చేసింది అయితే నాకైతే అసలు నచ్చలేదు. అండ్ సరే ఇక విరూపాక్ష సినిమాకి వెళ్తే మంచి హిట్ కొట్టాడు సాయిధరమ్ తేజ, చాలా బాగుంది. అండ్ పాపం డైరెక్టర్ ఆయనకి హెల్త్ బాగాలేదని ఆయన చెప్పుంటే మంచి ఫోన్ పోయింది. దాంట్లో ఆయనకి ఎంతమంది మెసేజ్లు పెట్టుంటారో, ఎంతమందికి రిప్లై ఇచ్చుకొని ఉండాలో, ఎంతమంది ప్రశంసిస్తున్నారు అవన్నీ లేవు పాపం. ఆ మెసేజ్ అని మళ్ళీ అవి తెచ్చుకోలేడు. మళ్ళీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా వస్తుంది. బ్యాకప్ ఉంటే కూడా కొన్ని రావు, సగం పోతాయి, ఎగిరిపోతాయి. అండ్ దాంట్లో ఫోటోలు అవి ఇవన్నీ ఏదైనా సరే అది వాళ్ళ టెక్నికల్ ఇష్యూలే. కానీ ఒక బాధ అనేది ఉంటుందిగా, ఒక గ్యాప్ వస్తాయిలే, ఒక గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ ఎంజాయ్మెంట్ వేరు. ఇప్పుడు న్యూ ఇయర్ రోజు నాకు అట్లాగే అయింది. నాకేమైందంటే గోవాలో కరెక్ట్ నేను అక్కడ న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాడిని బీచ్ దగ్గర. కరెక్ట్ న్యూ ఇయర్ రోజు వెళ్తున్నా, టిటో లైన్ నుంచి బాగాకి వెళ్తున్నా. ఆ టర్నింగ్ నుంచి అక్కడ ఏదో నాకేమనిపించిందో పిచ్చి, అక్కడ మ్యాగీ బాగుంటుంది, తింటుంటే చాలు మ్యాగీ చేసి ఇస్తాడు, బాగుంటుంది అక్కడ. అది తిన్నాను, ఫోన్ పోయింది. కరెక్ట్ ఇంకా నేను 10 నుంచి రాత్రి 12 వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్, నేను తప్ప. అంటే సేమ్ అంటే సిచ్యువేషన్. ఇప్పుడు డైరెక్టర్ కూడా అందరూ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే కదా నాకు తర్వాత నేను ఫోన్ వచ్చినా మళ్ళీ అంత బ్యాకప్ వేసుకున్నా సరే అప్పుడు చెప్పే న్యూ ఇయర్ విషెస్ నాకు వేరు కదా. అందరు చెప్పుకున్నారు, నాకు తప్ప నాకు ఎవరు చెప్పట్లేదు, నా ఫోన్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఏం చేసినా సరే ఇట్లా వీళ్ళ ఇప్పుడు ఆ పర్స్ పోయిన ఆయనకు కూడా ఇంపార్టెంట్ కార్డులు ఉంటాయి, ఏవో ఉంటాయి. డబ్బులు విషయం కాదు, డబ్బులు పోనీ నష్టమేం లేదు, మళ్ళీ తెచ్చుకుంటాం. అది చాలా సందర్భాల్లో అవన్నీ మళ్ళీ ఒక పని కట్టుకొని తిరగాల్సి వస్తుంది. అప్లికేషన్లు పెట్టుకొని ఆడ ఎప్పుడు ఇస్తాడో ఏం చేస్తాడో. యాక్చువల్గా ఫ్యాన్స్ అనే వాళ్ళు సెలబ్రిటీ యొక్క స్టేటస్ పెంచేలా ఉండాలి కానీ దిగజార్చేలా ఉండకూడదు, వాళ్ళు తగ్గించకూడదు. ఇక్కడ వీళ్ళ అభిమానులు ఏంటంటే ఇట్లాగే ఉండాలి, సమయంలో పాటిస్తే మంచిది. మళ్ళీ ఖర్చేస్తారు ఎవరిని అంటే వెంటనే రక్కేస్తూ ఉంటారు. నాకు ఈ పర్యాయం అయితే అసలు నచ్చలేదు, చాలా బాధేసింది. అండ్ సరే ఓవరాల్గా సినిమా అయితే హిట్ కొట్టింది కాబట్టి కార్తిక్కి మంచి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అంత మించి ఇంకేం మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.